వైస్ చైర్మన్లు మరియు మాజీ సర్పంచులు ఉప సర్పంచులు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచుల తరఫున మండలంలో అందరికీ గ్రామాల నాయకులకు కార్యకర్తలకు మనం ముందు ఎన్నుకుని గెలిపించినటువంటి అందరి నాయకులకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంటి మేము గెలుచుకొని మేము ముందుకు వచ్చినామంటే ఈ భిక్ష మా దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి వరుణ ఆశీస్సులతో గెలిచి మేము ముందుకు వచ్చినామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నేను 20-25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కార్యకర్తగా నాకు ఓటు వచ్చినప్పటి నుండి ఉండి దామోదర రాజనరసింహ గారి ఎంట మరి ఇక్కడ ఉన్న మండలి అందరి ఎంట ఉండి ఈరోజు నాకు ఈ సమయాన్ని కేటాయించి మా గ్రామం కానీ మా మండలం కానీ మా సారు ఆశీర్వాదం గెలిచి ముందుకు వచ్చిన మరి అందరికీ మీ అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా మా గ్రామంలో ఎటువంటి సమస్యలు వచ్చినా గ్రామంలో ఎడుక దొరక ఉండు వాళ్ళు ఎవరి ప్రజలు ఎవరు ఉండు వాళ్ళకి సమస్య వచ్చిన పరిష్కరించుకుంటూ పోతే ఈ సమయాన్ని మాకు కేటాయించి అందరూ ఆశీస్సులతో నాకు మీ ముందుకు నిలబెట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్క పరిష్కారం మనం ఉన్నాం జనాలు ఎప్పుడు ఉన్నాం కాబట్టి హనుమంతుడే మంచోడు మనకి సమయాన్ని తీసే వస్తుంటాడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఈసారి మనకు ఎలక్షన్లో వచ్చింది. కానీ 2 సంవత్సరాల నుంచి మనం ప్రభుత్వం వచ్చి ఏది ఉన్నా మన దామోదరు ఉన్నాడు కాబట్టి మనకు గ్రామాల్లో ఏదైనా పరిష్కరిస్తాడు, ముందుకు వస్తాడు, మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు, మా మండల పెద్దవాళ్ళు అందరి ఆశలు నెరవేరుస్తారు. మరి అందరి ఆశీస్సులతోటి వాళ్ళ మాటలు ఇవ్వకుంటూ వాళ్ళు ఏదైనా చెప్పిన మాటలు సలహా సూచనలు చేసుకుంటూ మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మా మండల పెద్దవాళ్ళు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా సూచనలు ఇంకా ఏమైనా పొరపాటుగా చేసుకుంటే అవి మా వెనుక ఉండి సలహా సూచనలు ఇవ్వగలని మా మండల పెద్దవాళ్ళు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నారు. జై జై కాంగ్రెస్. ముందుగా అందరికీ నమస్కారం. మన జరిగిన ఎన్నికల్లో ఒక అర్జునుడుగా ఒక సైనికుడుగా యుద్ధం చేసి గెలుపొందిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి నేను సర్పంచ్ ఎన్నుకోబడిన తర్వాత గ్రామానికి సర్పంచ్ అంటే ప్రథమ కోరు కాబట్టి నేను వాళ్ళకు ప్రజలందరికీ అందుబాటులో ఉండి పొద్దున్నే చేసి గ్రామ పంచాయతీలో కూర్చొని గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని మన నాయకుడు దామోదర రాజనరసింహ ఉన్నారు కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా ఊళ్ళో ఉన్న ప్రతి సమస్యను పాయింట్ చేసుకొని సాగు తీసుకెళ్తే మీరు తక్షణమే మీ సమస్య ఏది ఉన్నప్పటికీ కూడా మీకు ఆ సమస్య తీరుతారని తెలియజేసుకుంటూ కొంతమంది సీనియర్ ఉన్నారు, కొంతమంది జూనియర్ ఉన్నారు. మీకు తెలియకుండా పక్క ఉన్న ప్రజలను తెలుసుకొని ఆ ప్రజలందరినీ అమేకం చేసే పొద్దుగా ప్రజల మనసు దోసుకొని మీరు రేపు పొద్దుగా మళ్ళీ కూడా సర్పంచ్ కావాలని కోరుకుంటూ ముగించుకుంటారు. పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు. ఈరోజు డిసెంబర్ 14న మన అందోళన మండలంలోని అన్ని గ్రామాలకు ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అందులో గెలుపొందిన మన కాంగ్రెస్ తరఫున గెలుపొందిన అన్ని గ్రామాల సర్పంచులకు నా యొక్క శుభాశీస్సులు. నా పేరు రాజు అందాసాగర్. ప్రతి విలేజ్ నుంచి ఎంపీటీసీకి తిరిగి కార్యకర్త ప్రతి ఊరు నుంచి ఎంపీటీసీ గెలుపుకొని రావాలని నా మనసు పూర్తిగా కోరుతున్నాను. ఓటు మంచిగా కష్టపడాలి. ఎంపీటీసీలకు ఇప్పుడు దాకా టీఆర్ఎస్లకు సందిడవద్దు. మనం పట్టుతో ఉంటేనే మనం ఎంపీటీసీ గెలుస్తాం. ఒక్క ఓటు కూడా సందుకొనియాలి టీఆర్ఎస్లకు. అది నా ఉదయపూర్వం కోరుతున్నాను. మీ స్వంత ఆలోచనతోనే మీరు పనిచేసుకోవాలి. మీరు టీం వర్క్ ఉండాలి. మీరు మీ ఉప సర్పంచ్ మీ మెంబర్లు అందరూ కలిసి టీం వర్క్ చేసుకోవాలి. కానీ ఎవరో చెప్పి ఏదో స్వాగతం కోసం మనం పనిచేస్తే రేపు పొద్దున మనకు కష్టపడుతుంది. మీరందరూ ఈ రోజు ఒక 150 తోటి, ఒక 300 తోటి, ఒక 400 తోటి తెలిసింది. రేపు పొద్దున ఎమ్మెల్సీ మన ఎంపీసీ ఎలక్షన్ వస్తే లేదా ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే మీరు ఆ మెజారిటీ ఇంకా పెంచాలి. పెంచితేనే ఈ ఫలితాలు బయట. అందుకోసం మీరు అందరూ కూడా మంచిగా కృషి చేయాలి. మీరు పొద్దున్న లేస్తేనే ఒక్క పని లేదంటే మనం ఇప్పుడు మీరు సర్పంచ్ అంటే ఇప్పుడు ఊర్లో అందరి తగ్గ తగ్గ
పొద్దున్న లేస్తేనే ఒకరింటికి పోయి ఛాయ్ తాగుతుంది, ఒకరింటికి నీళ్ళు తాగుతుంది, ఇంకొక ఇంటికి పోయి టిఫిన్ చేయి, ఇంకొక దగ్గర మధ్యాహ్నం భోజనం చేయి. వాళ్ళు పెడతారు, మీరు పోతే పెట్టమనే వాళ్ళు. కాబట్టి మీరు తిరుగుతూనే ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర పోతుంటే మీకు పర్సనల్గా వాళ్ళతో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళందరూ మంచిగా ఉండి వీళ్ళందరూ బాగా కృషి చేసి మీరు ఇంకా మీ భవిష్యత్తు లోపల మీరందరూ కూడా ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని మీ అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై అందరికీ నాకు అభినందనలు. మనం కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే తప్పకుండా పదవులు వస్తాయనేది నేనే ఉదాహరణ. నేను ఏడగుంట వాస్తవ్యను, నేను కూడా ఏడగుంట గ్రామానికి 2 సార్లు సర్పంచ్గా పనిచేసిన, ఎర్రాలం ఏడగుంట గ్రామానికి ఎంపీగా ఒకసారి పనిచేయడం జరిగింది. గత 13 సంవత్సరాల నుంచి అందూరు మండలానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గౌరవనీయ దామోదర నారాయణ గారి ఆదేశాలను వారు ఏ ఆదేశం ఇస్తే అది పూజా తప్పకుండా వారి సలహా సూచనలు నేను పాటిస్తూ వారు చెప్పిన విధంగా మీకు చెప్పిన సమాచారాన్ని వెంటనే మీ గ్రామాల్లో చేరవేస్తూ ఏ కార్యక్రమం చేయమన్నా వెంటనే చేపడుతూ ఒక కాంగ్రెస్ సైనికుడిగా పనిచేస్తున్నా నా పరిచయ కార్యక్రమం కూడా మీకు తెలియడం జరిగింది. మీరు అక్కడక్కడ ఏ ఊరు ఏ సర్పంచ్ ఎన్నికైనా మీకు నేను పరిచయం చేశాను కాబట్టి నా పరిచయం కూడా నేను చేసుకోవాలి. కాబట్టి పెద్దలు చెప్పినట్టు సర్పంచ్ అనేది ఒక బాధ్యత, అదొక హోదా కాదు. ఒక గ్రామానికి సేవ చేసే బాధ్యత కలిగిన మనం సేవకులు. కాబట్టి మనము ప్రతి ఒక్కరు మన కోటేశ్వర్లు ఏఎన్ఓళ్ళు అందరినీ కూడా సమానంగా చూస్తూ ఎవరికి ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉండి వారికి సేవ చేసిన 24 గంటలు 24/7 ఒక రాత్రి తలకొట్టిన సర్పంచ్ వెంటనే లేచి వారి సమస్యను తీర్చిన నాడే ఆ సర్పంచ్ కు గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు కూడా అదే విధంగా మీ వచ్చిన బాధ్యతను పదవిని ఆ విధంగా ప్రజలకు అంకితం చేసి ఇంకా మీరు నెక్స్ట్ రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ